అది ఎలా ఉంది అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చూద్దామా? అంటే ఆ మాట ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేటి దినాల్లో పక్కలెమ్మటి వాళ్ళ భక్తిని చూసి వీళ్ళ భక్తిని సరిపోల్చుకుంటూ ఉంటారు. పక్కలెమ్మటి వాళ్ళ భక్తి చూసి, నా పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, ఒకవేళ పరిచర్య చేయడు, ఇంకా ఇలాంటి చూస్తూ నేను అనుకుంటూ ఉంటాను, చూసినా తనకంటే నేను ఎంత బెటరో, నేనెంత ఉత్తమమో. ఆయన ఇప్పుడు బైబిల్ చదవడు, ఓ పాట పాడు, ఒక ప్రార్థన చేయడు, ఓ పరిచర్య చేయడు, కానుకలు ఇవ్వడు అన్నట్లుగా మనం మన భక్తిని సమర్పించుకుంటూ ఉంటాం. కాబట్టి బైబిల్లో భక్తుడైన జ్ఞాని అయిన ప్రసంగి సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము చూస్తారా? 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా తెరచి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుతాలి. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని భక్తుడైన సొలొమోను గారు ఈ మాటను తెలియచేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మన భక్తి జీవితం ఎలా ఉంది అన్నది పరీక్షించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ నుంచి జవాబులు మనం నేర్చుకోబోతున్నాం. ఏం చెబుతుందంటే, భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను గారు, ఆయనకి గతంలో కూడా మీతో చెప్తూ వచ్చాను, తల్లిదండ్రులు పెట్టిన పేరు సొలొమోను, దేవుడు పెట్టినటువంటి పేరు యెదీద్యా, అలాగే ప్రజలు పెట్టిన పేరు ప్రసంగి అని పెట్టారు. అయితే ఈ ప్రసంగి గ్రంథములో ఆయన రుచి చూచి లేక అనుభవించి వ్రాసినటువంటి సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. అంటాడు కదా, ఏమన్నాడంటే, ఇదిగో అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటాడు. ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అధికమైన స్వప్నములు అంటే కళలు. కొంతమంది పగటి కళలుగా అంటూ ఉంటారు. యాయా ఏం చేస్తున్నావు ప్రజెంట్, మరి చదువు ఎంతవరకు వచ్చిందంటే, చదువు ఆగిపోయిందని, అయినా దాన్ని ఆపటగా నేను అది కంటిన్యూ చేస్తూనే ఉంటాను, ఇదిగో అది కొందాం అనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, అలా సంపాదిద్దాం అనుకుంటున్నాను అని పగటి కళలు. చదువు చదివేనంట, సంపాదనేనంట. ఇది జరిగేదేనా? దేవుని బిడ్డలారా, అదే స్వప్నము, అధికమైన స్వప్నములు అన్నాడు కదా. పగటి కళలు అనవసరం. రాత్రుల్లో పండుకున్నప్పుడు కళ వచ్చిందంటే అది వేరు. ఏం చేస్తున్నావు బాబు అని చెప్పేసి అంటే పగటి కళలు కన్నట్లుగా చెప్తా ఉంటాడు ఒక మనుషుడు. అయితే అది ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, రెండో మాటలు కూడా ఏం చెప్తానంటే, వట్టి మాటలు. చెప్పండి, అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు అని మాట్లాడుతూ వచ్చాడు. అదే బైబిల్లో పౌలు గారు కూడా అంటాడు, వట్టి మాటలు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమని మాట్లాడుతూ వచ్చాడు. సామెతలు అంటాడు, వట్టి మాటలు లేమిడికి కారణము అని సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ మాట ఎందుకు చెప్తూ వచ్చాడంటే, ఆ లోకంలో సామెత కూడా అంటారు, రేతుల మాటలు నిద్రగా చేటు, పగటి మాటలు పనికి చేటు అని అంటారు. ఎందుకు ఈ ఒట్టి మాటలన్నీ కూడా చెప్పండి, గాల్లో కలిసిపోయే కానీ దానివల్ల ఉపయోగము లాభము లేదు అంటూ నిష్ప్రయోజనములు అని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని మాట్లాడుతూ వచ్చాడు. మనం ఎంతమంది భయభక్తులు దేవుని సందులు కలిగి ఉంటున్నాం? గడిచిపోయినటువంటి ఆదివారం ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని తీర్మానం చేసుకున్నారంటే, అయ్యా ఇక మీదట మా పనులు బిజీ అయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా పగలో ఏదో ఒక సమయంలో కొంతసేపు ప్రార్థన చేయడానికి వస్తాం, ప్రతిరోజు వస్తాం, ప్రార్థన చేస్తాం అని తీర్మానం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాన్ని నెరవేర్చుకున్న వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. మాటలు ఎన్నో చెప్తా ఉంటాం, కోట్లు దాటిపోయేదాకా చెప్తా ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకే
నీ మట్టుకు నీవు దేవుని యందు ఏం కలిగి ఉండమంటున్నాడు? భయభక్తులు కలిగి ఉండమని మాట్లాడుతూ వచ్చాడు. భయభక్తులు కలిగి ఉండడం మేలని వాక్యం చెప్తుంది. అందుకే అంటాడు కదా జ్ఞాని అయిన సొలొమోను గారు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండడం మేలు అని చెప్తూ వచ్చాడు. అరే, కొంచెమైనా భక్తి లేకపోతే ఇంకెట్లా నీకు బుద్ధి దొరికేది? దేవుడు నీకు ఎట్లా కలుగ చేస్తాడు నెమ్మది? దేవుడు నీకు ఎట్లా కలుగ చేస్తాడు ఆరోగ్యం? దేవుని బిడ్డలారా, అసలు భక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తి కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణం అంటాడు, భక్తి కలిగి ఉంటే నెమ్మది కలిగి ఉంటామంటాడు, భక్తి కలిగి ఉంటే ఆరోగ్యం అంటాడు, భక్తి కలిగి ఉంటే బహుధైర్యం పుట్టిస్తుంది అంటాడు, భక్తి కలిగి ఉంటే ఎన్నో మేలైన వాక్యం చెప్తా ఉంది. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఏమని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నంటే, సొలొమోను గారు చక్కని మాట ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములని 13వ వచనంలో రాశాడు కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులకు దేవుని యందలి భయభక్తులకు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుడైన సొలొమోను గారు ఈ మాటలు ఎప్పుడు రాస్తూ వచ్చాడంటే, కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు పరమగీతాల గ్రంథం రాశాడు. ఏముంటది పరమగీతాలు? చదువుతున్నారు కదా తల్లి, లవ్ స్టోరీ, ప్రేమాయణం ఉంది అక్కడ. ప్రేమను గురించి మాట్లాడుతూ వచ్చాడు. యవన ప్రాయంలో ఉండగా, యవన ప్రాయం గతించి కొంచెం పెద్దవాడైన తర్వాత, పెద్దవాడంటే అన్ని అనుభవిస్తున్నప్పుడు, జ్ఞానం పెరిగిపోయిన తర్వాత సామెతల గ్రంథాన్ని రాశాడు. సామెతల గ్రంథంలో యవనస్తులకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో, లేక బాలులకి జ్ఞానం కావాలన్నా, యవనస్తులకి జ్ఞానం కావాలన్నా, పెద్దవాళ్ళు ఎలా నడుచుకోవాలని అన్న సంగతులు సామెతల గ్రంథంలో రాసి పెట్టాడు. తర్వాత ఈ ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాశాడు తెలుసా? అంతా కూడా అంటారుగా, వాడు అన్ని కాచి వడపోసినోడు రాడికి అన్ని తెలుసురా అంటారు కదా. అలాగే జ్ఞాని అయిన సొలొమోను గారు అంతా కూడా అనుభవించిన తర్వాత, కాసి వడపోసిన తర్వాత చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటో తెలుసా? అంటున్నాడు, చదవండి ఇప్పుడు. ఇదంతా వినడం తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అన్ని యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్బా, నా హృదయం అంటాడు, యవనుడా, నీ యవన కాలమందు నీ దృష్టి ఇష్టానుసారంగా ప్రవర్తించు అని అన్నాడు. అలాగే
ఆయన అంటే ఎవరు కాలంలోనప్పుడు అన్ని తన దృష్టి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. కోరుకున్నదల్లా చేస్తూ వచ్చాడు. కన్ను చూసినదల్లా ఆశిస్తూ చేస్తూ వచ్చాడు. అయితే అంత అయిపోయిన తర్వాత ఇక ఇదంతా వ్యర్థము 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 అని మాట్లాడుతూ వస్తున్నాడు. తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? అన్ని వ్యర్థము. వయసు పెడుసు అంటారుగా, వయసులో ఉన్నప్పుడు ఉరుకులు పరుకులు పెట్టి ఎన్ని చేసామో, ఎంత సంపాదించామో, ఎన్ని పాడు చేసామో, ఎన్ని మేలు చేసామో అవి నీకే తెలుసు. అయితే నేను అంటాను కదా, ఆయన భక్తి జీవితాన్ని గురించి ఏమైనా మాట్లాడుతూ వచ్చాడు తెలుసా? ఇదిగో మానవ కోటికి ఇదే భాగ్యం అంటాడు. ఇక నీ చివరి దశకు వచ్చిన తర్వాత కూడా నువ్వు భక్తి చేయకపోతే వ్యర్థం అంటాడు. అంటే చివరికి వచ్చాడు, మొట్టమొదటి నుంచి కూడా అసలు నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా చేయాల్సిన పని ఒకటి ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇదే మానవ కోటికి భాగ్యం, విధి అని మాట్లాడుతూ వచ్చాడు. విధి అంటే నిర్ణయం లేక నిశ్చయం లేక ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ అని దేవుని పేరట మనం చేస్తున్నాం. ఆ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం చేయాలంట? కనీసం వయసు అయిపోతుంది చాలా మందికి. ఆ చివరి దశలోకైనా దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో కన్ను మూయటం ఎంతో మంచిది. ఎక్కడ మూయాలి? ఇది ఆ మాట ఆ సందర్భం కాదు, కానీ బైబిల్ ఏమంటాడంటే క్రీస్తు నందు మృతులు ధన్యులు అంటాడు. ఎలా చనిపోవాలంట? యేసయ్యలో చనిపోవాలి. యేసయ్యను నమ్మి బాప్తిస్మం పొంది యేసయ్యలో చనిపోతే నీకు నిత్య జీవం ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అదే లోకస్తులైతే, అన్ని జనులైతే ఏమంటారు తెలుసా? నీకెందుకురా ఈ వయసులో? ఏది పెద్దవాళ్ళు ముసలోళ్ళు అంటారు. కొంతమందికి వయసు పోయిన తర్వాత కూడా చేదస్తం మాటలు, చేదస్తపు శాస్త్రాలు చాలా మంది ఉంటాయి. అర్థమవుతుందన్నమాట. చేదస్తపు శాస్త్రాలు చాలా మందికి ఉంటాయి. అయితే అలాంటి వాళ్ళు అంటూ ఉంటారు, ఈ వయసులో నీకు ఎందుకయ్యా ఇది? అవకాశాలు అంటారు, రామకోటి రాసుకోక ఎందుకురా నీకు ఇది? ఏం రాసుకోవాలంట? రామకోటి, మన రామకోటి కాదు. వాళ్ళు ఇక వయసులో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత గమనించండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే 1,000,000 సార్లు రాస్తారు. రామ 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 అని వినపడుతుందన్నమాట. 1,000,000 సార్లు రాస్తే మోక్షం దొరికిందని వాళ్ళ ఆశది. రామ 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 అంటూ రాసేది 1,000,000 సార్లు రాస్తే సాగుపోయేసరికి అది రాస్తే మోక్షం దొరికిందని వాళ్ళ నమ్మకం, మూఢనమ్మకం. సరే, ఎందుకు ఈ మాట చెబుతానంటే ఆ మాట బైబిల్లో సొలొమోను గారు చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇది మానవ కోటికి విధి అని మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఆ విధి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనమని చెప్పి రాశాడు. కాబట్టి నీ మట్టుకు నువ్వు చెప్పండి, ఏం సరే నీ భక్తి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేస్తున్నావా? అరే, దైవజనుడు ఎంతగా బ్రతిమాలు చెప్తున్నా కూడా అరే నీ భక్తి జీవితంలో ఎంత మాత్రం మార్పు రాకపోతే ఇక నిన్నెవరూ బాగు చేయలేరు. దేవుడు నిన్నెంతగా ప్రేమించాడో, నిన్నెంతగా ఆయన దీవించాడు, దానిని బట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రతి దినం దావీదు గారు ఏమన్నాడు? చిరకాలం దేవుని మందిరములో నివాసం చేస్తానన్నాడు. నా దేవుని మందిర ద్వారబంధమునదైనా ఉంటా అంటాడు. నా దేవుని బిడ్డలారా, రాజు అయ్యుండి అన్ని కలిగిన వాడు అయ్యుంటే నేను అంటాను, ఆయన దేవ స్థితిని బట్టి, దేవుడు దీవించిన విధానాన్ని బట్టి ఎన్నడూ దేవుని మరచి. మరి మనకేముంది? దావీదు భక్తులతో పోల్చుకుంటే చెప్పడానికి అందరికి చెప్తాం, రేపుడికి ఏమి లేదక్క అని. మరి ఏమి లేకపోయినా నీకు మాత్రం భక్తి ఉండొద్దా? ప్రభు బిడ్డలారా, అందుకే చెప్తున్నాను కదా, నీ మట్టుకు నీ భక్తి ఎలా ఉందో ఒకసారి సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దామా, భక్తి ఉంటే ఏం కలుగుతుందో, భక్తి ఉంటే ఏమి మేలు కలుగుతుందో పరిశుద్ధ గ్రంథములోంచి మన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములోంచి సమూయేలు రాసినటువంటి భక్తి గల వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూద్దాం. భక్తి గల వారి ప్రవర్తన
ఎలా ఉందో మనం చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు కదా, సమూయేలు రాసిన అందరూ కూడా తెరవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా దావీదుకు భయపడ్డాడు. హల్లెలూయా. కొంచెం జ్ఞాపకం చేస్తాడు. సౌలు దావీదు భక్తులను చూచి ఎందుకు భయపడ్డాడంటే, మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి రాజైన సౌలు చిన్నవాడైనటువంటి దావీదుకి ఏమయ్యాడంట? ఏ గొలియాతుని చంపినోడు నన్ను కూడా చంపుతాడని అనుకుంటున్నాడా? అలా కాదు. దావీదులో ఉన్న భక్తిని చూసి, దావీదులో ఉన్నటువంటి యథార్థతను చూసి, దావీదులో ఉన్నటువంటి సుబుద్ధిని చూసి, అక్కడ రాశారు సౌలంట దావీదుని ఎక్కడికి పంపినా కూడా సుబుద్ధి గలవాడై ప్రవర్తించుచుండని చెప్పి రాస్తారు తల్లి. చూస్తారా? ఎన్నో వచ్చిన అమ్మా 14 వచ్చిన. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా చెప్పాలి. దేవుడు అతనికి తోడుగా ఏం కలిగి ఉంటే? సుబుద్ధి అంటే ఏం బుద్ధి అండి? కుళ్ళిమూతి బుద్ధే? సుబుద్ధి అంటే ఒకరికి పెట్టుకోకుండా మనం ఎప్పుడు చూసినా మన కడిపే మన దేవుడు అన్నట్టుగా తింటే, కొంతమందికి ఎదుటి వాళ్ళకి పెట్టే మనసు ఉండదు, ఎదుటి వారిని ప్రేమించే మనసు ఉండదు, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉండదు. దేవుని బిడ్డలారా, బైబిల్ దావీదుని గురించి సుబుద్ధి అంటే ఒక మాట చెప్తాను. యుద్ధానికి కొంతమందిని తీసుకుని దావీదు వెళ్ళాడు. సామాగ్రి దగ్గర కొంతమంది కాపుల వచ్చి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆ వెండి బంగారాలు వస్త్రాలు ఏదైనా కావచ్చు, దావీదు యుద్ధంలో ఉన్నోడికి సమానంగా భాగం ఇచ్చాడు. వస్తువుల దగ్గర కాపలా ఇంటికాడ ఉన్నోడు కూడా సమానమైన భాగం. వీళ్ళు అంటున్నారు, ఇంటికాడ ఉన్నోడు కూడా అంతా అనేసరికి లేదు, అంతే. అదే సుబుద్ధి, మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడండి. వాళ్ళ అన్నదమ్ములు ఇంక 7 ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని కోరుకోకుండా దావీదుని ఎందుకు కోరుకున్నాడు తెలుసా? దావీదు అంటాడు, దావీదుని నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దావీదుని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఆయన బుద్ధిని చూశాడండి. నీ బుద్ధిని దేవుడు చూస్తాడు. అయితే ఎందుకు ఈ మాట చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ఎవరు ప్రవర్తిస్తారంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారు. వారిని దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళ వాక్యమును వింటున్న దేవుని పిల్లలారా, వాక్యము ఇలాగ సెలవిస్తుంది. అందుకే నేనంటాను కదా, సుబుద్ధి కలిగి ప్రవర్తించడం చేత రాజయుండి సౌలు కూడా దావీదునకు భయపడినట్లుగా వాక్యంలో చూస్తాం. అందుకే అంటాడు సామెతలందులో ఏమంటాడు తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనమంటాడు. హల్లెలూయా. భక్తి గల వారు ఏం చేస్తారు? దేవుడు 3 అధ్యాయాలు రాశారన్నమాట. సామెతలు 3 అధ్యాయంలో రాశారు. 6వ వచనం అనుకుంటే ఏమంటాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అంటే చాలే తల్లి. ఎవరి అధికారానికి? దేవుని అధికారానికి మనం ఒప్పుకుంటున్నప్పుడు మనము ఏ పని చేయాలన్నా, ఏ కార్యమును జరిగించాలన్నా కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఖచ్చితంగా మన కార్యాలు నెరవేర్చుతూ వస్తాడు, జరిగిస్తూ వస్తాడు. ఎవరి అధికారం చెప్పండి? మనం మనుషుల అధికారానికి మాత్రం ఒప్పుకుంటాం, భర్త అధికారానికి ఒప్పుకుంటాం, అన్నదమ్ముల ఇష్టానికి మనం చేయటానికి ఒప్పుకుంటాం, లేక అక్క చెల్లెలు చెప్పిన మాటలు చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుని మాటకు ఏమండి? దేవుని మాట పాటిస్తున్నావా? కొంతమంది భక్తి గలవారై ఉండి నోటి మాటలో పడిపోతుంటారు. ప్రవర్తన ఒకటి, రెండోది నోటి మాట ఏం చెబుతుందంటే, నోటి మాటల్లో ఎలా పడిపోతూ ఉంటారంటే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళెవరు? క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు.
వీళ్ళెవరు మారు మనసు పొందినవారు, వీళ్ళెవరు సంఘంలో సభ్యులు, వీళ్ళెవరు దేవుని యందు భయభక్తులు గలవారని చెప్పుకుంటారు. కానీ నోరు మాత్రానికి ఇష్టానుసారంగా వాడేస్తూ ఉంటారు. బైబిల్లో యేసయ్య ఏమంటాడు తెలుసా? చూస్తారన్నమాట. మత్తయి సువార్తలోని 12వ అధ్యాయంలోని 36, 37 వచనంలో రాశారు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాల్లో రాసిన మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. అబ్బా, ఎప్పుడంట? విమర్శ దినమందు లెక్క. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, అందరూ. మన మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఉంటుంది ఈ మాటలు. యేసయ్య చెప్పాడు, మనుషుడు ఎలాంటి మాటలంట? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంది అని అంటాడు. దేవుని బిడ్డలారా, నీ మాటను బట్టి దేవుడు నిన్ను నీతిమంతుడని తీర్పు తీర్చాలంటే, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు తీర్చాలంటే చెప్పండి, మంచి మాటలు పలుకుతేనేమో నీతిమంతుడు అని దేవుడు తీర్పు తీర్చుతాడు. చెడ్డ మాటలు పలుకుతూ వచ్చావనుకో దేవుడు అపరాధి అని. ఇక మనం పాట పాడుతాంగా, అపరాధిని అని పాట పాడినట్టుగా ఇక్కడే ఆగిపోతాం. దేవుని బిడ్డల కారణం ఏంటి? నీ నోటి మాట సరిగా లేకపోతే. ఒక్కొక్క మనిషి పలికే మాటలకి అంటారు కదా, వాడు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతాడండి, ఆమె కత్తిపోటు వంటి మాటలు పలుకుద్దండి అని అన్నట్టుగాని అలాంటి మాటలు మాట్లాడుతున్నావా? పౌలు గారు ఏమంటాడు తెలుసా? మన దేవుడు మనకిచ్చింది ఒకే నోరు కదా, ఈ ఒక్క నోటు నుంచే మంచి మాటలు చెడ్డ మాటలు పలకూడదు అన్నాడు. ఒక్కటే మాట, మంచి మాటే పలకాలి కానీ చెడ్డ మాట మన నోటికి రాకూడదు. దేవుని బిడ్డలారా, కన్న పిల్లలను పట్టుకొని, కన్న తల్లి కూడా ఎట్లా మాట్లాడి తెలుసా? కూతురును పట్టుకొని తిట్టే తిట్లు నిజంగా లోకస్తులు కూడా తిట్టరండి. అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుడు ఏమని నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక దినం ఉంది, లెక్క అప్పచెప్పే దినం. ఆ దినాన నీ నోటి మాట ద్వారా కూడా పాపము చేసినట్లేని వాక్యం చెప్తాడు. అందుకే కదా యోబు గారిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. నేను అంటున్నా, యోబు భక్తునిలాగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుందువుగాక. ప్రభు బిడ్డలారా, నోటి మాట ద్వారా కావచ్చు, లేకపోతే కంటి చూపు ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, చెప్పండి, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కానీ మనము చెప్పండి ఎట్లా పెడితే అట్లా మాట్లాడకూడదు. బైబిల్లో రాయబడిన మాటలే మనం కూడా ఒక్కోసారి చెప్తాను కదా. బైబిల్లో చెప్పినటువంటి మాట, ఒక ఆయన దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమనంటే, యెఫ్తాను గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. చదవక్కర్లేదు, ఒకవేళ చదువుకున్నా నేను చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నానంటే, యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, దేవునితో తీర్మానం చేసుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, యుద్ధంలో గెలిస్తే కనుక నేను నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి నుంచి నాకు ఎదురుగా ఏదొస్తే దానిని నీకు బలిగా అర్పిస్తా అని అంటాడు. అయితే ఆయన కోరుకున్నట్లుగానే యుద్ధంలో ఆయన గెలిచాడు. ఇంటికి తిరిగి వస్తున్నాడు. కన్న బిడ్డ కుమార్తె ఇంటి నుంచి తండ్రి ఎదుర్కొంటూ వస్తూ ఉంటే ఆయన, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను తల్లడింప చేయవాడు ఒకదాని వైతివా అని మాట్లాడితే, ఆ కూతురు అంటుంది, అయ్యా తండ్రి, దేవునికి మాట ఇచ్చావా? అయితే నీ ఇష్టం. ఏమని మాట ఇచ్చావయ్యా? నన్నే అర్పిస్తావని మాట ఇచ్చావా? నేను సిద్ధమే, దేవునికి నన్ను అర్పించు అని తండ్రి దగ్గర ఏం కోరుకుందో తెలుసా? తినాలన్నా ఏం కోరుకుందో తెలుసా? నాకు 2 నెలలు గడివి మంది. తన కన్యకలతో కలిసి కన్యత్వం గురించి కొండల మీదకి వెళ్ళి ప్రలాపించి వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చయ్యా, యెహోవాకు మాట ఇచ్చున్నావా? ఇదిగో నేను నీకు లొంగిపోతున్నా, తీసుకెళ్ళి నన్ను దేవునికి అర్పించుకో అని సమర్పించుకుంది. నేనంటాను, నోటి మాట, కొంతమంది ఈ మాట ఎందుకు చెబుతానంటే,
దేవుని దగ్గరికి వచ్చి మొక్కుబడి చేసుకుని నేను ఇది చెల్లిస్తాను, అది అర్పిస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుని మేలు కలిగిన తర్వాత ఆ మొక్కుబడి మరలా చెల్లించడం మర్చిపోతూ ఉంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ తీర్మానం చేసుకుంటారు, అయ్యా 10వ చెల్లిస్తా అని తీర్మానం చేసుకుంటారు. ఇది లేదు. అయ్యా ప్రతి ఆదివారం క్రమం తప్పక మందిరానికి వస్తాను, అది లేదు. అయ్యా బుధవారాలు శనివారాలు విజ్ఞాపన కూడికలు నేను పాల్గొంటానయ్యా అని చెప్పి తీర్మానం చేసుకుంటారు. ఏదీ లేదు. ప్రతి గృహ కోడికలను ఆ సువార్త సభలను మానక నేను పాల్గొంటానయ్యా అని చెప్పి దేవునితో తీర్మానం చేసుకుని ఏం చేస్తూ ఉంటారంటే, చెప్పండి, నోరేగా అమ్మా ఏం పోయింది, నోటి మాటేగా, అయ్యగా రమ్మంటాడు, వస్తా అని చెప్పు, కాకపోతే మనకి జరిమని వేస్తాడా? దైవజనుడు జరిమని వేయడా? నీ మొక్కుబడి గురించి దైవజనుడు జరిమని వేయడం. నేను అంటాను కదా, ఒక చక్కని మాట చెప్తాను. ఈనాడు ఎంతో మంది సంఘంలో పెన్షన్ తీసుకునే బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డలు ఎంతమంది మీ 10వ చెల్లిస్తున్నారు? ఉచితంగా దేవుడు ఇచ్చినటువంటి దానిలోంచి నీ 10వ దేవునికి చెల్లించలేకపోతున్నావా? నువ్వెంత నష్టపోతున్నావు ఒకసారి పరీక్షించుకో. అదే నీ భక్తిని ఎలా ఉందో పరీక్షించుకోమంటాను కదా, ఎలా ఉందో చూసుకోమంటాను కదా. నీ అంతరంగాన్ని ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వెలా ఆ దేవుని దగ్గర దొంగిలిస్తున్నావో, దేవుని దగ్గర ఎలా మోసగిస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకో. ఇలా చేసి నోటి మాటే కదా మొక్కుబడి చేసుకుని చెల్లించలేకపోతున్నావా? అయితే అంటాడు సొలొమోను గారు ఏమంటాడంటే, మొక్కుబడి చేసుకుని చెల్లించకపోవటం కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండటం మంచిది అని మాట్లాడుతూ వచ్చాడు. అలాగైతే ప్రభు నిన్ను దర్శిస్తూ మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? నీ నోటి మాట జాగ్రత్త. విమర్శ దినమందు దేవుడికి లెక్క అప్పచెప్పాల్సిందన్న సంగతి మర్చిపోవద్దని మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అన్నాను కదా ఇదిగో యెఫ్తా దేవునితో మాటిచ్చాడు, అది నెరవేర్చుకుంటూ వచ్చాడు. కుమార్తె కూడా 2 నెలలు గడువు అడిగింది, తర్వాత దేవునికి సమర్పించుకుంటూ వచ్చింది. నోటి మాట కాదుకుంటున్నావా అని పలికి విడిచిపెడదాం అనుకుంటున్నావా? దేవునికి లెక్క. ఒక ఆయన దైవజనుడు పాడాడు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా ఇప్పుడు నిన్ను లెక్క, అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ, అడుగుతాడమ్మా లెక్క, ఇప్పుడు నిన్ను లెక్క, అడుగుతాడమ్మా. హల్లెలూయా. అధికారాలున్నాయని, ఇదిగో అన్నీ నీకు సౌఖ్యముగా ఉన్నాయని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక దినాన చెప్పండి అంటారు, వీడు ఇప్పుడు ఇలా కావడానికి కారణం ఏంటనుకుంటున్నారండి? అనుభవించాలి వాడు. ఒకప్పుడు ఎంత మిడిసిపడ్డాడో, ఒకప్పుడు ఎంత ఎగిరి పడ్డాడో, ఒకప్పుడు ఎంత రాజభోగం అనిపించిందో, అసలు ఎవరిని లెక్క చేయలా. మరి ఇప్పుడు పురుగులు పడి అంటారా శివుడు గారు అంటారు. కారణం ఏంటో తెలుసా? ఒక దినాన అలాంటి స్థితికి రాకముందే దేవుని దగ్గర లెక్క, దేవుడి నిన్ను అడగక ముందే నువ్వే ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదటైనా కనికరించబడతావా? ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడలరా, దేవుని మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఒక చక్కని మాట. అయితే భక్తి గలవారు ఎలా ఉంటారంటే ప్రవర్తనను కాపాడుకుంటారు. మరొక మాట మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. భక్తి గలవారు ప్రవర్తనను ఏం చేస్తారంట? కాపాడుకుంటారు. రెండో మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. చూస్తారా? రెండో మాట ఏంటంటే చెడుతనను విడిచిపెడతారు. సామెతల గ్రంథం 3:7 చూద్దాం. సామెతల గ్రంథం 3:7 అంటాడు,
అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలే. భక్తి గలవారు ఏం చేస్తారంటే చెప్పండి, చెడుతనాన్ని. భక్తి గలవారు ప్రవర్తనను కాపాడుకుంటారు. భక్తి గలవారు చెప్పండి రెండోది చెడుతనాన్ని విడిచిపెడతారు. ఏం విడిచిపెట్టాలి అమ్మా? విడిచిపెట్టవలసిన వాటిని మనము విడిచిపెట్టాలి. అదే చెడుతనము విడిచిపెట్టమని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో యోబు గారి గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుని బిడ్డలారా, ఊజు అనే దేశమందు ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఆ యోబు భక్తుడు చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. ఆయన కలిగి ఉన్న మంచి బిరుదులున్నాయి. ఒకటేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, రెండోది యథార్థవంతుడు, మూడోది న్యాయవంతుడు, అక్కడది చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అని చెప్పి రాశారు. భక్తి ఉండాలి, న్యాయవంతులమై ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి. చెడుతనాన్ని కూడా మనము విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకే భక్తి చేస్తే ఏది చెడుతనం అంతా విడిచిపెడతాం, ఇవన్నీ కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, నేనంటను ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను కదా. బైబిల్లో కొర్నేలి అనే భక్తుడు మనకు తెలుసు. ఆయన గురించి ఇట్లా 4 మంచి పేర్లు ఉంటాయి, మంచి పేర్లు కలిగి ఉన్నాడు. ఏంటయ్యా అని అంటారా? ఆ మాటలు ఒకవేళ చదవక్కర్లేదు కానీ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలోని 22వ వచనం అనుకుంటా నేను చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఇదిగో శతాధిపతి అని ఒక పేరు ఉంది, నీతిమంతుడని 2వ పేరుంది, దేవునికి భయపడేవాడని పేరుంది. 22వ వచనం ఏముంటుందంటే, యూదా జనులందరి చేత మంచి పేరు పొందిన వాడని చెప్పి రాశారు. హల్లెలూయా. ఏం పొందాడంట? మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నువ్వు భక్తి కలిగి ఉంటే సంపాదించుకునేది ఏంటో తెలుసా? మంచి పేరు సంపాదించుకుంటావు, యథార్థత కలిగి ఉంటావు, న్యాయం కలిగి ఉంటావు, దేవుని బిడ్డలారా నీతి కలిగి ఉంటావు. ఈ మధ్యాహ్న కాలపు వేళ మనకు కావలసిన ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఈ మంచి పేర్లు నువ్వు సంపాదించుకునే దానిగా ఉండాలి. ఈ మంచి పేరు నువ్వు సంపాదించుకునే వాడుగా ఉండాలని దేవుని పేరిట ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరట నేను చూసినటువంటి సందర్భాన్ని బట్టి మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. గేదెలు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, ఎన్నిసార్లు గడిగినా ఎండాకాలం బాగా ఎండయాళ్ళు ఏం చేస్తే ఎక్కడ బురద, ఎంత లోతు బురద ఉందన్నది కూడా అది ఇరుక్కుపోయినా దానికి పర్వాలేదు, కానీ ఆ బురదలో దిగుతూనే ఉంటుంది, పొరలాడుతూనే ఉంటుంది. ఆవు చూడండి, ఎడ్లు చూడండి, ఎప్పుడైనా సరే బురదలో దిగిన ఆవుని ఎద్దుని మీరు ఎక్కడ చూసారా? గేదె ఎట్లుంటుంది, ఆవు ఎట్లుంటుంది చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నవ్వుతున్నారు. గేదె నల్లగా ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది. ఎన్నడైనా ఆవు బురదలో దొరికినట్టు నేనంటున్నా, దేవుని యందు భయభక్తులు కలిగిన నీవు చెడుతనము విడిచిపెట్టకుండా ఇంకా నువ్వు వెనక తిరిగి చూస్తున్నావంటే లోతు బారిలాగా నువ్వే దేంతో సమానం? ఇప్పుడు నువ్వు ఆవు కాదు, దున్నపోతు అంటారు కదా. దున్నపోతు మీద వాన కురిసినట్టేనండి, వాడికి ఎంత చెప్పినా వినడండి అని అంటారు కదా. నీ జీవితం కూడా అలాగే ఉందా? నీ బ్రతుకు కూడా ఇంకా అలాగే ఉందా? ప్రభు నిన్ను దర్శించి మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు గేదవా, ఆవువా? ఆవు లాంటి జీవితాన్ని కోరుకుంటావా, గేదె లాంటి జీవితాన్ని కోరుకుంటావా? ఎన్నిసార్లు అయినా అడగండి. గేదె మరలా బురదలోని పొరలాడుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభు నీతో సెలవిస్తున్న చక్కని మాట ఏంటో తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయంలోని
9వ వచనంలోని యోసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 39:9 అంటాడు, అయితే నేనేం చెబుతున్నంటే యోసేపు చెప్పండి పాపానికి దూరంగా పారిపోయాడు కనుక చెడుతనము నుంచి ఆయన తొలగి, అది కావాలి మనకి. యోసేపు లాంటి పవిత్రమైన జీవితం, యోసేపు వంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాట ఏమో భక్తి గలవారు తమ ప్రవర్తన కాపాడుకుంటారు. రెండో మాట ఏమో చెడుతనాన్ని విడిచిపెడతారు. మూడో మాట మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల ఇల్లు దీవించబడును. ఇలలో యేసయ్య ముందు మోకరించడి కేడలా పోషించబడును. యెహోవా యందు భయభక్తులు గల ఇల్లు ఇలలో యేసయ్య ముందు కేడలా పోషించబడును. మేలు కలుగును, మేలు కలుగును, మేలు కలుగును ఆ ఇంటిలో, మేలు కలుగును, మేలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఇల్లు ఎదురుతేట దీవించబడతాయి. యేసయ్య ముందు మోకరించి ప్రార్థన చేసే కుటుంబాలు పోషించబడతాయి అని భక్తుడు పాట రాశాడు. దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో భక్తి కలిగినటువంటి వారికి క్షేమము కలుగుతుందని ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 28వ వచనంలో రాశారు కదా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 28వ వచనం అందరూ కూడా తెరచి చూడండి. చదవండమ్మా. విన్నాను. 5వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన చక్కని మాట. రైట్, ఆ మాట. కాబట్టి కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి చాలు అన్నాడు. దేవుని బిడ్డలారా, చక్కని మాట. వాళ్ళకి క్షేమము కలుగునట్లుగా 29వ వచనంలో కూడా అంటాడు కదా, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు. అంటే నేను 28వ వచనం చెప్పాను కదా, క్షమించండి. ఏం చెబుతుందంటే అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏం కలుగుతుందంట? క్షేమము కలుగునట్లుగా. ఇంకేం చేయమంటాడంటే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో రాశాడు కదా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల క్షేమము కలుగును. హల్లెలూయా. దేవుడు ప్రవక్తైనటువంటి సమూయేలు ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతుంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు మిమ్మల్ని ఏలేటువంటి రాజైన సౌలు కూడా ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మీకు క్షేమము కలుగుతుంది. క్షేమం కలగాలంటే
దేవుని బిడ్డలారా యోబు గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో ఆ చక్కని మాట, రెఫరెన్స్ నాకు అది జ్ఞాపకం లేదు కానీ 30 అధ్యాయంలో చక్కని మాట అంటాడంటే, రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు. అయితే ఏం చెబుతుందంటే, చదవబడిన సమూయేలు గ్రంథంలో అంటాడు 12-14 అంటున్న మాట ఏంటంటే, దేవుడైన యెహోవా మాట విని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే జరిగేది ఏంటో తెలుసా? క్షేమము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. ఇది ఎవరికి? భక్తి కలిగినటువంటి వారికి క్షేమం కలుగుతుంది. భక్తి కలిగినటువంటి వారు, ఇంకా రెండో మాట ఏం చెప్పాను దేవుని బిడ్డలారా, రెండో మాటలు మనం చూస్తే, ఒకటేమో ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటారు అన్నాడు. రెండో మాటలు మనం చూస్తే చెడుతనము విడిచిపెడతారంటాడు. మూడో మాట చూస్తే భక్తి కలిగిన వారికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా మరొక మాట మనం చూద్దామా? 4వ మాట, రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం మనం చూద్దాం. 17వ అధ్యాయము 39వ వచనం, భయభక్తులు గలవారై ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఎవరైతే మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని అన్నాడు కదా. ఈనాడు మనకు శత్రువుగా ఉంది. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, పోయిన వారం కూడా చెప్తూ వచ్చారు, మన శత్రువు చేతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అన్నాడు కదా. కాబట్టి మనం భక్తి కలిగి ఉంటే మన విరోధి అయిన, మన శత్రువైనటువంటి అపవాది చేతికి మనం చిక్కుబడుకున్నట్లుగా దేవుడు మనను కాపాడుతూ వస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు కదా, మీ శత్రు, ఆనాడేమో ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట ఇది. ఇశ్రాయేలులను తమ శత్రువుల చేతుల్లో పడకుండా తప్పించడానికి మూల కారణం ఏంటంటే భక్తే కారణం, ప్రార్థనే కారణం. బైబిల్ రాశారు కదా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలోని 12వ వచనంలో యెహోషాపాతు ఇలాగే ప్రార్థన చేస్తూ వచ్చారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం అన్నమాట చదువుతాలి. మా దేవా, మా మీదకు వచ్చే ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచను లేదు. అమ్మా, ఎవరు? నీవే మాకు దిక్కని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల శైలి వాక్కు వింటున్న దేవుని బిడ్డలారా, నీవే మాకు దిక్కని ఆనాడు యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు వారికి దిక్కయ్యాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. శత్రువుల చేతుల్లో పడిపోకుండా శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు సహాయము చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాట మీద ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే, విడిపించే దేవుడు. భక్తి కలిగుంటే శత్రు చేతులోంచి దేవుడు మనలను విడిపిస్తాడు. మనకందరికీ తెలుసు కదా, నిర్గమాకాండ 14వ అధ్యాయంలోని ఇశ్రాయేలులను ఐగుప్తులోంచి మోషే తీసుకుని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి సముద్రం అడ్డుగా నిలిచేసరికి వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. వాళ్ళు మోషే మీద సడుగుతూ గొడుగుతున్నప్పుడు, అయ్యా మీరు ఊరకి నిలిచడం అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట మోషే చెప్తున్నాడు. ఈ లోపు ఫరో సైన్యం తరువుకు వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? దేవుడు వీళ్ళ పక్షముగా అనగా ఇశ్రాయేలీల పక్షంగా ఫరో సైన్యంతో దేవుడు యుద్ధము చేస్తూ వచ్చాడు. అగ్ని బాణాలు అక్కడ వేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు ఇశ్రాయేలులు సముద్రం పాయలుగా చేర్చబడి వాళ్ళు పోతా ఉంటే దేవుని బిడ్డలారా, వాళ్ళతో పాటు ఇశ్రాయేలులతో పాటు ఫరో సైన్యం కూడా తరుముకుంటూ వెళితే
దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఆ జల సమాధి చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈ మాట ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇశ్రాయేళ్లను విడిపించాడు, అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు, వీళ్ళనేమో సముద్రములో నాశనం చేస్తూ వచ్చాడు. విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు అని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనల్ని అపవాది చేతికి చెక్కకుండా చేయాలంటే చెప్పండి, మనం ఏం చేయాలి? భక్తి కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఇస్తే ప్రార్థనకి భక్తి ఉన్నట్టేనా? అమ్మా, వారానికి ఒకసారి కాదు వచ్చేది. నువ్వు దేవుని సన్నిధికి, నేను అన్నాను, నీ తీరిక సమయం అంతా పనులు లేవు, ప్రస్తుతం ఖాళీ, ఒక అర్ధగంట సేపు పగటి వేళ, అయ్యా మా బంధువుల కోసం ప్రార్థించమన్నా, మంచిదే, ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమన్నా, మంచిదే, చేస్తా ఉన్నాం. నీ ఇంట్లో సమస్యల కొరకు, ఒంట్లో రోగాల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయమని చెప్పావు. నువ్వు కూడా వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలారా కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నాకు తీరిక సమయం ఉంది కదా అని చెప్పి ప్రార్థన చేయడానికి వస్తున్నారు. నేనంటున్నా, ఎంతమంది సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేవుడు తీర్పు దినాన ఇవన్నీ నిన్ను లెక్క, ఎన్ని రోజులు నువ్వు ఇంటికాడ కాలవ్యాపం చేసావో, ఎంత సమయాన్ని వ్యర్థపరిచావో, పోకిరి మాటలతోటి, రోడ్లెమ్మటి కూర్చొని కాకమ్మ కవుల చేత, రోడ్లెమ్మటి కూర్చొని కలబుల మాటల చేత ఆ వ్యర్థంగా నువ్వు కాలాన్ని గడిపావో, ఒక దినాన లెక్క చెప్పండి. నువ్వు రహస్యంగా చేశానుకుంటున్నావేమో, నేను చేసింది ఎవరికి తెలియదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఎక్కడికి ఒక దినం ఉంది. ఆ దినాన దేవుని ఎదుట నువ్వు దోషువుగా నిలబడకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చక్కని మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ భక్తి కలిగినటువంటి వారు ప్రవర్తనని కాపాడుకుంటారు. భక్తి కలిగినటువంటి వారు చెడుతనాన్ని విసర్జిస్తారు. భక్తి కలిగినటువంటి వారు క్షేమాన్ని కలిగి ఉంటారు. భక్తి కలిగినటువంటి వారికి ఇంకా ఏం కలుగుతుందంట? దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించకుండా విడిపిస్తాడని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల మాటలు ముగిస్తున్నా. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, రక్షించును అన్నాడు. కనుక నువ్వు భక్తి కలిగి ఉంటే దేవుని దూతలు నీకు కాపుదల ఉంటాయి. ఆయన కాపాడుతాడని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే సమయం చాలుగా నేను ముగిస్తున్నాను కదా. అందుకే నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ పక్కోళ్ళను మాదిరిగా తీసుకోవద్దు. ఏది భక్తిహీనులను మాదిరిగా తీసుకోవద్దు. పడిపోయిన వారిని మాదిరిగా తీసుకోవద్దు. చెడిపోయిన వారిని మాదిరిగా తీసుకోవద్దు. నువ్వు తీసుకోవాల్సింది ఎవరినంటే, నీకంటే ఒక మెట్టు ఎక్కువ భక్తి చేసే వారిని మాదిరిగా తీసుకొని వాళ్ళు నువ్వేం చేయాలి తెలుసా? నేను కూడా ఆయనకి లాగా, నేను కూడా ఆమెకి లాగా ప్రార్థన చేయాలి. ఇదిగో పనిచేసేటప్పుడు బాగా సంపాదించే వాళ్ళు ఏం చేస్తాం? మాదిరిగా తీసుకొని ఆమె 100 కేజీలు తీస్తే పత్తి, నేను 1 కేజీ ఎగస్ట్రా తీయాలి అన్నట్టుగా, ఆమె 1000 రూపాయలు సంపాదిస్తే ఇంకో 100 ఎగస్ట్రాని సంపాదించాలని తలపెట్టినట్లుగా, గురి పెట్టినట్లుగా భక్తి జీవితంలో కూడా నువ్వేం చేయాలి తెలుసా? భక్తి కలిగిన వారిని మాదిరిగా తీసుకో. భక్తిహీనులను మాదిరిగా తీసుకోకపోకుండా ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, భక్తి చేసే విషయంలో కావచ్చు, వాక్యం వినే విషయంలో కావచ్చు, దర్శన భాగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, పరిచయం చేసే విషయంలో కావచ్చు, దేనికైనా సరే నేను అంటాను కదా, మంచి వారిని మాదిరిగా తీసుకో, చెడ్డవారిని మాదిరిగా తీసుకోకూడదని జ్ఞాపకం చేస్తూ పౌలుగా లేక సమూయేలు ప్రవక్త ఏమంటాడు? ఇశ్రాయేలులారా, మీరు ఏడనా జావండి, మీ నిమిత్తం నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానుకుంటే దేవుని దృష్టికి నేను పాపము చేస్తున్నవాడు. ప్రార్థన చేయటం మానుకోవటమే పాపం. అమ్మా ఇళ్ళరా, ప్రార్థన చేయటం మానటమే పాపం అన్నాడు కనుక అది మనకు దూరం మగులుగాక. వస్తారా దేవుని సన్నిధికి ప్రార్థన చేయటానికి? దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని మానుకుంటున్నావా? అది పాపము కనుక ఆ పాపం నీకు దూరం మగునట్లుగా చెప్పండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉందము గాక. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు కనుక ప్రభు కోసం మనం బ్రతుకుదాం, ప్రభు కోసమే మనం ప్రయాసపడదాం, ప్రభు కోసం మనం జీవించి పరలోక రాజ్య వారసులముగా అవుదుముగాక. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.
విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ప్రతి వారు కూడా మోకరించినటువంటి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి మీ మాటలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందు మా తండ్రి, నీ బిడ్డలు నీ మాటలు వింటూ ఉండగా వారి హృదయమందు పలకల మీద ఈ మాటలు ముద్రించి భద్రపరుస్తున్నామని కోరుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నాయినా బిడ్డలు మీకు మహిమ తెచ్చేవారుగా చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.